ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులుగా మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. నా జీవితం ఏపాటి అని నేను ఎప్పుడు అనుకుంటాను, కానీ ఆ దేవాతి దేవుడు నన్ను ఆశీర్వదించి మీ అందరికీ ఒక దీవెనకరంగా ఉంచినందుకు నేను కోటి కోటి స్తుతులు ఆ దేవునికి తెలియజేసుకుంటూ ఉన్నాను. గతంలో నేను అందించినటువంటి సందేశాలను వీక్షిస్తున్నటువంటి బిడ్డల్లో కొందరు వయసులో బాగా పెద్దవారు వారు పొందుకున్న దీవెనల గురించి చెప్తూ వచ్చారు. కొంతమంది యవ్వన బిడ్డలైనటువంటి వారు తెలియజేస్తూ వచ్చారు. చాలామంది వారు పొందుకున్న అద్భుతాలను గురించి మేలులను గురించి వారు తెలియజేస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీ మంచి రెస్పాన్స్. నేను ఎందుకు అంటున్నాను అని అంటే, అలాగా ఒకవేళ మీకు వీలుంటే చేయండి లేకపోతే పర్లేదండి అంటున్నానంటే ఐఎమ్ నాట్ దట్ పర్టికులర్. మీరు నాకు ఫోన్ చేయాలని కానీ లేక ఉత్తరం రాయాలని కానీ లేక మెసేజ్ చేయాలని కానీ కోరట్లే. బట్ ఇట్ గివ్స్ మీ ఏ కైండ్ ఆఫ్ జాయ్ కదా. ఎప్పుడైనా ఒకటి మనం ప్రయాసపడినప్పుడు, మనం వ్యయ ప్రయాసాల కూర్చి ఏదైనా చేసినప్పుడు వన్ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్, ఒక చిన్న మాట, అభినందన మాట, అది ఎప్పుడు కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ ఉంటుంది. దేవుడు నాకు అప్పగించిన సంఘంలో నేను నేర్పించినటువంటి ఒక విధానం ఏంటంటే, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత కానీ, శుక్రవారం నాడు మేము చేసే ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత కానీ, లేక మంగళవారం నాడు మేము ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థనగా మేము పెట్టుకున్న ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత కానీ, బిడ్డలు వెళ్ళేటప్పుడు అలా అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం నేను కోరుకోను. వాళ్ళతో మాట్లాడితే ఏమంటానంటే, ముందుకు వచ్చి దైవజనుడిని పలకరించి ఒక షేక్ హ్యాండ్ తీసుకొని సంతోషాన్ని వ్యక్తపరచుకొని వెళ్ళాలి. ఒకవేళ వీలుంటే దేవుడు మీతో మాట్లాడినటువంటి దాన్ని బట్టి, డాడీ లేక పాస్టర్ గారు ఈ విషయంలో ప్రభు నాతో మాట్లాడి ఉన్నారు, ఈరోజు నేను చాలా మేలు పొందుకొని ఉన్నాను అని చెప్పి ఒక మాట చెప్పవచ్చు. ఒకవేళ ఏది కాలేదు, మీకు ఇష్టం కాలేదు, ఒక మాట షేక్ హ్యాండ్ ఇచ్చేసి థ్యాంక్ యూ పాస్టర్ గారు అని చెప్పేసి అని వెళ్ళిపోతాం. అంతే తప్ప మళ్ళీ నెగిటివ్ విషయాలు తీసుకొని వచ్చి దైవజనుడి దగ్గర అనవద్దు. ఎందుకంటే దైవజనుడు ప్రసవ వేదన పడినట్లుగా ప్రభు దగ్గర మోకరించి కనిపెట్టుకొని దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానంతో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా వర్తమానం రాలేదని, మనకి అనుకూలంగా వర్తమానం రాలేదని, ఈరోజు ఏం బాగోలేదు పాస్టర్ గారు మీ ప్రసంగం అని అనకూడదు. ఎందుకనంటే ఆయన కాదు కదా మాట్లాడుతున్నటువంటిది, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు నేను కూడా చెప్తాను, నేనుగా మాట్లాడడానికి మీ ముందుకు రావడం లేదు, నేను మాట్లాడడం లేదు, పరిశుద్ధాత్ముడు నాలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను కూడా ఒళ్ళు దగ్గర ఇట్టుకొని పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి సందేశాన్ని మీ కొరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒకవేళ నేను మనిషిని కనుక ఎక్కడైనా పొరపాటున నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా యొక్క తలంపులు, నా మాటలు కనుక వస్తుందంటే, నా దేవుని దగ్గర నేను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవా నా లూప్ లైన్లు కూడా మెయిన్ లైన్ లాగా చేసి నీ మాటగా నీ ప్రజలకు నువ్వు వినిపింపజేసే మంచి దేవుడో గనక నీకు కోటి కోటి స్తుతులు దేవుడా అని చెప్పేసి ఆ దేవునికి నేను స్తుతులే చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే మీ పాస్టర్ గారు కూడాను, హాయ్ ఫ్రెండ్స్, మీ ఊర్లో మీరు వెళుతున్న చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా నాకు తెలిసి ఖచ్చితంగా ప్రభు దగ్గర కనిపెట్టుకొని వారు దేవుని యొక్క వర్తమానాలను మీకు అందిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఒక దైవజనుడు ఒకవేళ ప్రార్థన చేసుకునడానికి అన్నంత సమయం లేకుండా బిజీ అయిపోయి ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పరిచి, ఆయన కష్టపెట్టి, ఆయన సమయం దొంగిలించి ఒకవేళ ఆయన వస్తే కూడా ఆ దైవజనుడు తను తాను పరిశుద్ధాత్మకు అప్పగించుకునటం వలన పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుడిలో నుండి దేవుని యొక్క సంగతులను మనకు తెలియచేస్తూ ఉంటారు. సో మనం ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట థ్యాంక్స్ చెప్పడం అది మనకు మంచిది, అది మనకు దీవెనకరం. ఒకవేళ ఇంకొక మాట కూడా అంటాను, ఒకవేళ ఈ దైవజనుడికి సమయం లేదు,
ఆయన సమయం గడపలేకపోయారు, ప్రార్థన చేసుకోలేకపోయారు, బైబిల్ చదువుకోలేకపోయారు, ఏదో మొత్తానికి వచ్చేసారు. పాత ఏదో ఒక థాట్ ఏదో ఉంటే ఆ థాట్ తీసుకొని ఆ ఆలోచన చొప్పున ఏదో ఒక వర్తమానమైనటువంటి రీతిగా ఇచ్చేశారు. నిజానికి ఆత్మ నడిపింపు లేదు, నిజానికి ఆయన యొక్క ప్రార్థన ప్రేరేపణ లేదు, ఆయనకి నడిపింపు అనేటువంటిది లేదు. బట్ స్టిల్ అయినప్పటికైనా సరే, ఒకవేళ ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఏ రీతిగా, ఒకవేళ ఏ మాటలు మాట్లాడినా ఆ దేవుని యొక్క మంచితనం ఏంటంటే, ఈవెన్ ఒక గాడిదతో దేవుడు మాట్లాడింపజేశాడు బైబిల్ గ్రంథంలోనండి కదా. ఒకనొక సన్నివేశంలో ఆ గాడిదని చితగొట్టేంటే దానికి నోరిచ్చి దానితో దేవుని యొక్క పక్షంగా ప్రవక్తతో మాట్లాడింపజేసినటువంటి దేవుడు. సో ఒకవేళ ఒక్కొక్కసారి మేము కూడా మనుషులం కనుక బిజీ అయిపోయో, లేకపోతే ఖాళీ లేకనో, ఎవరో ఒకరు వచ్చినందు చేతనో, మనశ్శాంతి లేకపోవటం వల్లనో, ఇంట్లో సమస్యల వల్లనో దేవుని దగ్గర కనిపెట్టకపోయినా, వచ్చి ఒకవేళ దేవుని యొక్క మందిరంలో బ్లా 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 అని చెప్పేసి ఒకవేళ ఏది మాట్లాడినా దేవుని గొప్పతనం, ఈ మనిషి యొక్క గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం ఏంటంటే బ్లా 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 అని కూడా దేవుడు తన మాటగా మార్చి ఆయన మనకు చక్కని సందేశాన్ని, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇయర్స్ అండ్ ద వే యు ఆర్ లిసనింగ్ టు దట్ మెసేజ్ కదా. మన యొక్క చెవులు ఎలా వింటున్నాము, ఏమి వింటున్నామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఒక అమాయకుడై ఉండొచ్చు, విద్య లేని పామరుడై ఉండొచ్చు, బహుశా ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా రాని వ్యక్తి అయి ఉండి ఉండవచ్చు. ఒకవేళ కొన్ని మాటలు ఎలా పలకాలో కూడా తెలియక హల్లెలూయా అంటున్న బదులు హలోలుయా అని చెప్పేసి ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాము కదా. సో ఒకవేళ ఇలాగున మాట్లాడుతున్నా నేనేమంటానంటే, దేవుడు తన మంచితనము కొలది, తన యొక్క మంచితనమును బట్టి మనం పలికే బ్లా బ్లా బ్లాని కూడా దేవుడు ఒక మంచి మాటలుగా తీసుకుని వచ్చి చేయగలరు. సో ఈ రోజుని నా మాటలు వినుచున్న విశ్వాస బృందానికి నేను చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, హాయ్ స్నేహితులారా, దేవుని దగ్గర మనం కనిపెట్టి వస్తున్నటువంటి దైవజనుడు కనిపెట్టి తెస్తున్న వర్తమానం, ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి దేవుని దగ్గర కనిపెట్టకపోయినా, ఇంతకు ముందు సిద్ధపడిన వర్తమానాన్ని ఏదైనా ఒకవేళ తీసుకొని వచ్చినా, ఒకవేళ అసలు ఏమీ లేకుండా అక్కడ వచ్చి నిలబడి ఏ బ్లా 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 చెప్పినా, దేవుడు తన మహిమ కొరకు ఆ దైవజనుడు నిలబెట్టుకొని ఆ దైవజనుడి నోట మనతో సంఘముతో మాట్లాడుతున్న వర్తమానాన్ని బట్టి, సువార్తను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ, దేవుని పక్షముగా మనతో మాట్లాడుతున్న దైవజనుడికి ఒక షేకండ్ ఇచ్చి వారిని ప్రోత్సహిద్దాం. యూనో వన్ థింగ్, ఒక మంచి విషయం తెలుసా, మనం ప్రోత్సహించేటువంటి ఒక మాట, మనం పలికేటువంటి ఒక మాట కనీసం వచ్చే వారమైనా ఆ దైవజనుడు మంచి ప్రిపరేషన్తో మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. డోంట్ వరీ. ఒకళ్ళు అనుకుంటున్నారు కదా, లేదు పాస్టర్ గారు, ఒకవేళ కనుక మనం అలా మెచ్చుకున్నామంటే, నేను సిద్ధపడకపోయినా ఎంతలా మెచ్చుకున్నారంటే వచ్చే వారం కూడా నేను సిద్ధపడాల్సిన అవసరం లేదు, ఏదో బ్లా 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 చెప్తానులే అని మళ్ళీ మా పాదిరి అనుకుంటాడండి అని మీరు అనుకుంటున్నారు. నో, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ దైవజనుడికి ఒక షేకండ్ ఇచ్చి, థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి వర్తమానం ఇచ్చారు అని ఒక మాట ఆ దైవజనుడితో మనం చెప్పినప్పుడు, దేవుడే చూసుకుంటాడండి, ఆయన మలుచుకుంటాడండి. ఒకవేళ నేనంటే నీ దినాన్ని మా దైవ సేవకులైనటువంటి వారితో కూడా చెప్తున్నాను, నేను ఇలాగ అన్నాను కదా అని, నేను ఈరోజు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాను కదా అని మీరేమీ సిద్ధపాటు లేకుండా వెళ్తే అన్నిసార్లు ఊరుకోడు. దేవుడు ఆ దినాన్ని గాడిదకి నోరిచ్చి ప్రవక్తతో మాట్లాడి తిట్టాడు. ఏమయ్యా, నువ్వు ఎన్నిసార్లు నన్ను కొడుతున్నావు, నువ్వు దేవుడి మాట వినకుండా నువ్వు వెళ్తున్నావు, నేను దేవుని యొక్క మాట చొప్పున వెళ్తున్నట్టు నన్ను చితకబాదేస్తున్నావు, నీకు మాత్రం ఇది లేదా అని చెప్పేసి అని దేవుడు గాడిద ద్వారా మాట్లాడింపజేశాడు. సో అలాగున దైవ సేవకులమైనటువంటి మనం దేవుని దగ్గర కనిపెట్టుకోకుండా, దేవుని దగ్గర సిద్ధపడకుండా, ఏదో చెప్పేస్తే సరిపోద్దులే, ఏదో చెప్పేస్తే వాళ్ళు మెచ్చుకుంటున్నారులే, నాకు సెకండ్ ఇస్తున్నారులే, అబ్బా నేను ఎంత మంచి ప్రసంగం చేశాను అని అంటున్నారులే అనుకొని ప్రతిసారి భుజాలు ఎగరేసుకోకండి, ప్రతిసారి కాలర్ ఎగరేసుకోకండి. దేవుడు కొట్టాడంటే మళ్ళీ తట్టుకోలేము, కొడతాడా దేవుడు? అఫ్కోర్స్. కాకపోతే ఒక తండ్రి తన కుమారుడు ఏదైనా తప్పు చేస్తుంటే కొట్టినప్పుడు వాడు చచ్చిపోవాలని కొట్టాడు కదా. ఒక తల్లి ఒకవేళ ఏదైనా ఒక గద్దింపు మాట చెప్పినప్పుడు వాడి మీద ఒక శాపం పెట్టాలని అనుకోదు కదా తల్లి. అలాగే మన దేవుడు కూడా ఓ తండ్రిలాగా ఆయన గద్దిస్తాడు, ఓ తల్లిలాగా ఆయన దండిస్తాడు, మాట్లాడతాడు. రే, ఇది నీకు మంచిది కాదు, నీవు నా సేవకుడు, నేను ఎన్నిసార్లు నిన్ను కాసుకోవాలి,
ఎన్నిసార్లని నీ యొక్క మాటను ఒక మంచి మాటలాగా అన్నట్టుగా వారికి వినబడేటట్టుగా చేయాలి. ఆ మాత్రం నా దగ్గర సిద్ధపడాలన్న జ్ఞానం ఉండొద్దు నీకు. దేవుని దగ్గర సిద్ధపడాలనేటువంటి సిద్ధపాటు ఉండొద్దు నీకు. ప్రార్థనలో కనిపెట్టాలన్న సిద్ధపాటు ఉండొద్దు నీకు. ఎన్నిసార్లైనా నువ్వు అలా వెళ్ళిపోయి నిలబడి మాట్లాడేస్తే ప్రజలు మెచ్చేసుకుంటున్నారని నువ్వేదో పెద్ద చెప్పేస్తున్నాను అనుకుంటున్నావా? దా వచ్చి కూర్చో, మోకరించు అని అవసరమైతే మనల్ని మోకరింపజేసి మన ముక్కుకి గాలం వేసి మనల్ని లాక్కొచ్చి మరి తన యొక్క గదిలో అక్కడ కూర్చుండబెట్టి మోకరింపజేసి మనకు కావలసిన విషయాలను ఆయన నేర్పిస్తూ ఉంటాడు. మంచి దేవుడు. సో ఈ నా మాటలు వినుచున్న దైవ సేవకులకి నేను చెప్తూ ఉన్నా, దయచేసి మీరు దేవుని యొక్క మందుతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని పక్షముగా దేవుని యొక్క స్థానే దేవుని మాటను మీరు వివరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకొని చేయాలండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలండి. ఏదో మీకు ఇష్టం వచ్చింది అక్కడ మాట్లాడేస్తానంటే కుదరదండి. ఒక్కొక్కసారి అలాగే తెలియక మాట్లాడుతున్నటువంటి కొందరు విషయంలో చాలా దెబ్బతిన్నారండి, చాలా గాయపరచబడ్డారండి. వారి యొక్క జీవితం అప్రతిష్ట అయిపోయిందండి. ఎంతో పరువుగా బ్రతికినటువంటి వాళ్ళు నోరు జారినందు చేత వారు పలికినటువంటి ఒక మాటను బట్టి వారి యొక్క పరువే పోగొట్టుకున్నారండి, వారి జీవితాన్నే పోగొట్టుకున్నారండి, వారి యొక్క విలువలను పోగొట్టుకున్నారండి. సో ఈరోజు దైవ సేవకులకు నేను చేతులు జోడించి నమస్కరించి నేను చెప్తున్నాను. చాలామంది సేవకులు కూడా ఈ నా కార్యక్రమాలను చూస్తున్నారు. మీ యొక్క రెస్పాండ్ నేను వింటూ ఉన్నాను. ఐ నో ఫర్ షూర్ సేవకులు వింటూ ఉన్నారు. నేను కూడా దాదాపు 35 సంవత్సరాల పైబడి సంఘ కాపరిగా దేవుని యొక్క సేవా పరిచయలు ఉంటూ 4 సంవత్సరాలు బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా నేను పనిచేసి అనేక మందిని నా దగ్గర వాక్య తర్పీతును ఇచ్చి ఈరోజు నీ సేవకులుగా పంపించిన అనుభవం కలిగినటువంటి ఒక తోటి దైవ సేవకునిగా మీ దగ్గర నేను నిలబడి లేక మీ ఇంట్లోకి వచ్చి కూర్చొని ఈ మాట నేను మీతో పంచుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన సిద్ధపాటు, మంచి సిద్ధపాటును మనం కలిగి ఉందాం. ఓకేనా? మనం తొందరపడి ఏ మాట అయితే ఆ మాట చెప్పేయచ్చులని చెప్పేసి అని రావద్దు. ఈరోజు బహుశా నేను ఈ మాటలు ఇలా చెప్తున్నాను అంటే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్న దానిని బట్టి నేను ఈ మాటలు చెప్తూ ఉన్నా. అటు విశ్వాసులతోనూ చెప్తూ ఉన్నా, ఇటు దైవ సేవకులైనటువంటి మీకు కూడా నేను చెప్తున్నా. విశ్వాసులారా, మీ పాస్టర్ గారు చెప్పినటువంటి ఒక వర్తమానానికి కౌంటర్లు వేయకండి. మీ పాస్టర్ గారు చెప్తున్నటువంటి ఒక వర్తమానాల గురించి సెటైర్లు వేయకండి. మీ పాస్టర్ గారు మీతో మాట్లాడుతున్నటువంటి ఒక వర్తమానానికి మీరు కామెంటరీ చేయకండి. మీరు అట్లా పలకకూడదు. ఆయన దైవజనుడు దేవుని పక్షంగా వచ్చి సంఘమైనటువంటి ఒక మనతో, విశ్వాసులమైనటువంటి మనతో మన మేలు కొరకు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నానుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను మీకు సరైనటువంటి రీతిగా అందించడానికి ఒకవేళ దైవజనుడు పొరపాటుగా మాట్లాడినా దానిని కూడా మంచిగా దేవుడు తీసుకొని వస్తున్నాడు. బై ద వై, పొరపాటుగా మాట్లాడినా అన్నప్పుడండి ఒక మాట, నా అనుభవంలో నుంచి ఒక మాట చెప్పినా మీతోటి. ఇప్పుడు నేను తర్జుమాలు చేస్తున్నా, చాలా కాలం నుంచి నేను తర్జుమాలు చేస్తున్నా. నిజానికి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకే చదివానండి. అది కూడా నేను తెలుగు మీడియంలో చదువుకున్నానండి, ఇంగ్లీష్ మీడియం కాదండి. బైబిల్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు బైబిల్ కాలేజ్ డిగ్రీలు అవి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని రాశానండి. కానీ ఈరోజు నా ఇంగ్లీష్ కాదు. కానీ ఈరోజు ప్రజలలో పడిపోయినటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, సువార్తరాజు గారు అబ్బాయిని తర్జుమా చేశారంటే సూపర్ అండి, ఇంకా అసలు తప్పు అన్నది రాదండి ఆయన యొక్క మాటల్లోని. ఎంత అనర్గళంగా వాళ్ళ నోటంట ఇంకా మాట పూర్తి కాకమునిపై ఈయన మొదలు పెట్టేస్తారండి. ఎంత చక్కని తెలుగు భాషలో ఈయన చెప్తూ ఉంటారండి. ఈవెన్ చిన్న పిల్లోడికి, విద్య లేని పామరుడికి కూడా అర్థమయ్యేటువంటి రీతిగా ఆయన తర్జుమా ఉంటుందండి. తర్జుమా అంటే సువార్తరాజు గారు చేయాలని అంటారు. ఫ్రెండ్స్, ఒక మాట ఒప్పుకోనా, ఒక్కొక్కసారి నేను కూడా తర్జుమాల్లో ఒక్కొక్కసారి నాకు తెలియనటువంటి మాటలు ఉంటాయి కొన్ని. ఆ తెలియని మాటలకి నేనేమో అక్కడ దేవుని ఆత్మ నడిపించిన ప్రకారం చెప్పేస్తూ ఉంటా. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఆ సెంటెన్స్ ఒకవేళ సరిగ్గా పూర్తిగా నాకు అర్థం కాకపోయి ఉండి ఉండవచ్చు, నేను ఏదో ఒక మాటగా నేను అక్కడ పలికేసి ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత చెప్తున్న మాటలలో నాకు అర్థమవుతుంది, వాహా నేను చెప్పింది కరెక్టే, నేను ఏదో మామూలుగా యాదలాపంగా ఏదో యాదృచ్ఛికంగా వెళ్ళిపోయింది, కానీ ఆ పదము నేను చెప్పింది అది సరైన ఆ సంబంధించినటువంటిది, ఆ సందర్భానికి సంబంధించింది అని అనుకుంటూ ఉంటాను. దీనికి వింతగా మన విశ్వాసులు, మన యొక్క ప్రజలు కూడా ఎలా ఉంటారంటే, ఒకవేళ ఎప్పుడైనా
నా నోట ఒకవేళ ఒక పొరపాటు అంటే చెప్పవలసిన మాట కాకుండా కాదు ఇంకొకటి ఏదన్నా వస్తే కూడా ఇప్పుడు వాళ్ళు ఎంత అనుకుంటారంటే వాళ్ళు నో సుభాంతరాజు గారే సరిగ్గా చెప్పాడు, ఆ ఇంగ్లీష్లో చెప్పినోడే సరిగ్గా చెప్పుంటాడు, ఆ ఇంగ్లీష్లో చెప్పినోడు పొరపాటు చెప్పుంటాడు. సుభాంతరాజు గారి తర్జుమా అసలు ఆయన అనడానికి ఇక్కడ వీలు లేదండి. ఆయన తర్జుమా అంటే తర్జుమాగా 25 సంవత్సరాలు ఇంకా ఎక్కువ 81వ సంవత్సరం నుంచి నేను తర్జుమాలు చేస్తున్నాను. సో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలుగా తర్జుమాలు చేస్తున్నటువంటి సుభాంతరాజు గారు తప్పు చెప్తాడా అని అనుకుంటారు. నా గొప్పతనం కాదు, అది మీ మంచితనం. అందులో నేను ఏమంటానంటే మీరు వింటున్నప్పుడు మీరు ఏమనుకున్నారంటే సుభాంతరాజు గారు చెప్తున్నట్టే తర్జుమాలో తప్పు లేకుండా చెప్తాడు అని మీరు అనుకున్నారు కనుక నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అని చివరికి ఇంగ్లీష్లో చెప్పినోడితే తప్పు అని మీరు నిర్ణయం చేసుకొని మీరు వాదించేస్తున్నారు మిగతా వాళ్ళతోటి కదా. అలాగే నా దేవుడు ఏం చేస్తున్నాడంటే సేవకులమైనటువంటి మేము ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ పలకగూడని మాట ఏదన్నా పలికినా, అర్థము లేని అర్థవంతము కానీ వేరొక మాట ఏదన్నా పలికినా దేవుడు దానిని ఒక మంచి మాటగా మీకు వినబడేటట్టుగా చేస్తున్నారు. అప్పుడు మీ మనసులో ఏముండాలంటే మా పాస్టర్ గారు మాట్లాడారంటే మంచి మాట చెప్తారు, సువార్తనే చెప్తారు, మా పాస్టర్ గారు మంచిగా చెప్తారు. చూసారా నేను ఎంత చెప్తున్నానా? నా మాట వింటున్న మీలో ఒకళ్ళు ఏమనుకున్నారంటే పాస్టర్ గారు మీకు తెలియదు పాస్టర్ గారు, మా పాస్టర్ గారు సరిగ్గా చెప్పడం లేదు, మా పాస్టర్ గారు ఇలా వెకిలిగా చెప్తున్నారు, మా పాస్టర్ గారు చెప్తున్నట్టే ఈవెన్ నవ్వుతూ చెప్తాడు, ఆయన ఏదో యాలకోలంలాగా అన్నట్టుగా చెప్తుంటాడు, మా పాస్టర్ గారు అసలు సీరియస్నెస్ లేదు, మా పాస్టర్ గారు ఏదో కథలు చెప్పినట్టు చెప్తుంటాడు. వద్దండి బ్రదరు, నేను మీకు నమస్కరించి నేను చెప్తున్నా, ప్లీజ్ అండి దైవజనుడి గురించి అట్లా అనుకోవద్దండి, మనమే మంచిగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దైవజనుడు నోట వచ్చిన ప్రతి మాట మనకు మన కుటుంబానికి సంఘానికి అది దీవెనకరమని ఇటు విశ్వాసులైన మీతో నేను చెప్తున్నాను. అలాగని మీతో చెప్తున్నాను, మా బాగా చెప్తున్నారు సుభాంతరాజు గారు, మీరు పాస్టర్ గారు అయ్యండి, పాస్టర్ గారిని సపోర్ట్ చేస్తూ మంచిగా మాట్లాడుతున్నారు, వెరీ గుడ్. ఈసారి ఈ మాట తీసుకొని మా సంఘస్థులను ఏకేస్తా పట్టుకున్నాం గాను, రే మీరు ఎట్లాగ అన్నారు సుభాంతరాజు గారు ప్రసంగం ఏంటంటారా, మేము చెప్పింది అదే వేదవాక్కు, మేము చెప్తుంది దైవవాక్కు, మేము చెప్పిన మాటకి మీరు మాకు అప్రిషియేట్ చేయడం మానేసి మీరు ఎలా మాట్లాడతారా, నేను నా సంఘానికి చెప్తా భలే చెప్తున్నారు సుభాంతరాజు గారు అని అనుకుంటున్నారా దైవ సేవకులు? తప్పు. ఈరోజు మనము కూడా లెక్కప్పు చెప్పాలండి, దేవుని దగ్గర మనం లెక్కప్పు చెప్పాలండి. సో ఈ దినాన్ని దైవ సేవకులైనటువంటి వారికి కూడా నేను పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుడు మీకు అప్పగించిన మాట, పరిశుద్ధాత్ముడు మీ మీద నుండి పలికించినటువంటి ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారంగా సువార్తనే ఈ లోకానికి మనం పంచిపెట్టాలి. మనం ఉన్న వాస్తవాల్ని చెప్పొద్దరా, ఉన్నటువంటి ఒక విషయాల్ని లేక పాపాన్ని పైకెత్తి బోతద్దంలో పెట్టి చూపించొద్దండి. ప్రభు అయిన దేవుడైన యెహోవా ఆయన ఏం చేశారు, ఆదామవ్వలు తప్పు చేశారు, వారు తినకూడని పండు తిన్నారు. తత్ఫలితం వాళ్ళ జీవితంలో వారిని కనిపించింది ఏంటంటే మేము దిగంబరులుగా ఉన్నాము అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇది సత్యం, లేకపోతే వాస్తవం, సత్యం అన్నదిలే వాస్తవం. సో వాస్తవ ప్రకారంగా వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, వాస్తవముగా వాళ్ళు భయపడ్డారు. వాస్తవానికి దేవుని యొక్క స్వరము విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాము గనక, ఆకులు కట్టుకున్నాము గనక అని చెప్పి వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. అప్పుడు దేవుడైన యెహోవా వారితో మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉన్నాడు, ఏమయ్యా ఎందుకు మీరు చెట్టు చాటును దాక్కున్నారు, ఎందుకు మీరు భయపడుతూ వచ్చినారు? పేరు పెట్టి పిలిచి మరి దేవుడు మాట్లాడుతున్నంటే అప్పుడు ఆదాము జవాబిస్తాడు, నీ స్వరము తోటలో నేను విన్నప్పుడు నేను భయపడి చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. ఆ పండు ఏమన్నా తిన్నారా అని చెప్పేసి అంటే ఎస్, ఆ పండు తినటువంటిది అవ్వమ్మను గురించి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. మేము దిగంబరులమై ఉంటిమి గనక మేము భయపడి చెట్టు చాటున దాగుకొంటిమి. అప్పుడు దేవుడైన యెహోవా ఈ యొక్క ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, నీవు దిగంబరుడు అని నీకు ప్రసంగం చేసినాడు ఎవరు? నీ దిగంబరత్వాన్ని గురించి నీకు తెలియజెప్పినటువంటి వాడెవరు? సో ఈ రోజుల్లో అందుకని నేను తోటి దైవ సేవకులకు నేను మనవి చేస్తున్నాను, స్నేహితులారా, తప్పులు అందరూ చేస్తున్నారు, అందరూ చేశారు, ప్రతి మానవుడు పాపియే కదా. బైబిల్ చెప్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారని. సో అలాంటప్పుడు అందరూ తప్పు చేసిన వాళ్ళే, అందరూ పాపము చేసినటువంటి వాళ్ళే. అయితే ఈ దినాన్ని మనము పాపాన్ని భూతత్వంలో పెట్టినట్టుగా మనం చూపించొద్దు, వాళ్ళ వ్యభిచారాన్ని గురించినటువంటి రీతికి ఎక్కువ దాన్ని ఫోకస్ చేయొద్దు. పాపమును, దొంగతనమును, లేక హత్యలను,
లేక వారు చేసినటువంటి యొక్క జీవితం, వాళ్ళ యొక్క వ్యభిచారపు జీవితం, వాళ్ళ మద్యపాన జీవితం, వాళ్ళ చెడిపోయిన వ్యసనాలకు సంబంధించిన జీవితం, అది పైకెత్తి చెప్పొద్దు. కొంతమంది మరీ వెరీ సూపర్ స్పెషాలిటీగా ఉంటారు. పాపాన్ని వివరించడంలో లేక పాపపు విషయాలను వివరించడంలో అబ్బో ఏం వివరిస్తూ ఉంటారు. ఇక సమయం అంతా పాపాన్ని గురించిన వివరణయే. అట్టి పాపములో మానవుడు పోతున్న నరకాన్ని గురించినటువంటి వివరణయే. ఈరోజు నేనంటే నరకం గురించి నాకెందుకండి, లేక పాపాన్ని గురించి నాకెందుకు? ఆల్రెడీ మనం పాపములు ఉండినటువంటి వాళ్ళం, ఆల్రెడీ మనం పాపములో పడిపోయి ఉన్నాం. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దే న్యూ వాట్ ఈస్ సిన్. పాపం అంటే ఏమిటో మానవునికి తెలుసు. కానీ ఈరోజుని వారికి ప్రకటించవలసిన విషయం ఏమన్నది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించండి, సువార్తనే ప్రకటించండి. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ వై పీపుల్ ఫర్ సో మెనీ ఇయర్స్ దే ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పుల్ దే ఆర్ ఓన్లీ ప్రీచింగ్ ద కాండమ్నేషన్. సువార్తని సువార్తగా ప్రకటించడానికి బదులు, సత్య సువార్తగా ప్రకటించడానికి బదులు మనం నేరస్థాపన, మన తీర్పును గురించిన విషయాలు, శిక్షావిధిని గురించిన విషయాలు, నరకాన్ని గురించిన విషయాలు, పడిపోయినటువంటి దాని గురించిన విషయాలు, పాపాన్ని గురించిన విషయాలు ఎందుకు మా బోధకులమైనటువంటి మనం అది ఎందుకు మాట్లాడుతున్నాం నాకు అర్థం కాదు. బహుశా సైతానుడు కూడా మనల్ని అలా మభ్యపరిచి మనం ఏదో పెద్ద తిట్టేస్తున్నాము, ఖండించేస్తున్నాము, బుద్ధి చెప్పేస్తున్నాము అని అనుకుంటాం. కొంతమంది ఇందులో సుప్రసిద్ధులుగా ఉంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళన్ని విషయాల్ని సెటైర్లు వేయడానికి బోధకుల మీద సెటైర్లు వేస్తారు, సంఘాల మీద సెటైర్లు వేస్తారు, విశ్వాసుల మీద. మళ్ళీ పిలవడేమో కాబట్టి ప్రభునందు ప్రియులారా నువ్వు పాపివి, ఏమన్నా మీనింగ్ ఉంది అందులోని? వీళ్ళేమో ప్రభునందు ప్రియులారా అని సంబోధించారా వాళ్ళని. ఆ తర్వాత మాట ఏమో నువ్వు పాపివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు నరకానికి పోతావంటే, అంటే ప్రభునందు ప్రియమైన వాడు నరకానికి పోతున్నటువంటి దాని గురించి అదా మనం పలకవలసింది? అదియా సువార్త? ఈరోజు నీ దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి ఒక మాట అర్థం చేసుకుందాం. నాతోటి దైవ సేవకులకు కూడా నేను చెప్తున్నాను, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పాపాన్ని గురించి, దిగంబరత్వాన్ని గురించి ఇది కాదు దేవుడు చెప్పమంటున్న మాట. ఆ తర్వాత ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనంలో ఒక చక్కని సువార్తమానం ఉంది. అక్కడ ఏంటంటే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేసి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను తానే చేసి తానే వారికి తొడిగించిన ఈ సత్యమైన సువార్తను మనం ప్రకటించాలి. ఇది మనం బోధించవలసిన బోధనా విషయం. అందుకే ప్రభువారు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. అందుకే నేను పౌలు భక్తుడు కూడా మాట్లాడుతున్నప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలలో పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏమంటారంటే, కాగా నా వలన నైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది అనగా సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎంత చక్కని మాట చూడండి. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఈరోజుని ఇన్ని సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని అంటాను నేను, ఈ సత్య సువార్తగా మీతో పంచుకోవడానికి. ఇది సత్యమైన సువార్త, వాస్తవమైన సువార్త కాదు. వాస్తవానికైతే బహుశా మనం ఇంకా చెడిపోయిన స్థితిలో ఉండి ఉన్నాం. వాస్తవానికి ఒకవేళ మనం ఇంకా పడిపోయిన వారంగా ఉండి ఉన్నాం. వాస్తవానికి ఒకవేళ మన యొక్క జీవితంలో నరకానికి వెళ్ళేటువంటి ఒక మార్గములో మనం ఉండి ఉన్నాం. కానీ సత్యం ఏమిటంటే, దేవుడు మన కొరకు స్వర్గ మార్గాన్ని సిద్ధపరిచినారు. దేవుడు నా కొరకు ఒక మార్గాన్ని ఆయన సిద్ధం చేసినాడు. ఒక పశువుని బలిచి దాని చర్మాన్ని ఒలిచి ఆ చర్మముతో చొక్కాయలను చేసి తొడిగించినటువంటి ఒక దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి ఆయనను శిలువ మ్రాను దగ్గరికి వెళ్ళినప్పుడు శిలువలో ఆయన వేలాడదీయించి ఆయన యొక్క చర్మాన్ని ఒలిచి ఆయన నా మీద కప్పినాడు. ఆయన మీకును ఇచ్చినాడు. ప్రశస్తమైనటువంటి ఒక వస్త్రం ఇది దేవుడు మనకిచ్చింది. ఆయన యొక్క రక్తముతో తడిచి ఎర్రగా తయారైనటువంటి ఒక ఎర్రని వస్త్రం అది మన మీద కప్పి ఉన్నాడు. ఈరోజు నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఏమో ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉండి ఉన్నారు,
ఒకవేళ మీరు ఏ లోపంలో ఉండి ఉన్నారు, ఏ పాపములో ఉండి ఉన్నారు, ఏ చెడు వ్యసనాలకు ఒకవేళ బానిసలుగా ఉంటూ ఉన్నారు, బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండి ఉన్నారు, వాస్తవానికి ఒకవేళ మీరు ఇంకా బంధకాలలో ఉన్నామని అనుకుంటూ ఉండి ఉన్నారు, ఈరోజు నేను పఠిస్తున్న సత్యమైన సువార్త ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా ఆ దేవాతి దేవుడు మనకు రక్షణ విమోచన ఇచ్చేసి ఉన్నారు. ఇది సువార్త. మన కొరకు ఒక వస్త్రాన్ని ఆయన కప్పి ఉన్నారు. మన మీద తన ప్రియ కుమారుడైన యేసు చర్మాన్ని మన మీద కప్పి ఉన్నారు. యేసు చర్మముతో మనం కప్పబడి ఉన్నాం. యేసుతో మనము కప్పబడి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క చర్మము మన మీద ఉంచబడి ఉన్నది. గతంలో నేను చెప్తూ ఉన్నట్లుగా పరిశుద్ధాత్మను గురించిన విషయానికి వస్తే మన మీదకు దిగి వచ్చినటువంటి ఒక పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ మీద పరిశుద్ధాత్మనే నేను చూస్తూ ఉన్నా. మీ మీద యేసు చర్మాన్ని నేను చూస్తూ ఉన్నా. మీ మీద దేవుని అద్వితీయ కుమారుడైన యేసుని నేను చూస్తూ ఉన్నా. మీ లోపాలని నేను చూడట్లే, మీ పాపాన్ని నేను ఇక చూడట్లే, మీలో ఉన్నటువంటి ఒక చెడు వ్యసనాన్ని నేను చూడట్లే. మీ జీవితం వాస్తవంగా ఎలా ఉంది అనేది అది నాకు అనవసరం కూడా. ఈరోజు నేను మాట్లాడితే నేను ఏమంటానంటే నా యేసయ్య చేసిన ఆ అద్భుతమైన కార్యమును బట్టి, ఆయన యొక్క బలియాగమును బట్టి, నా తండ్రి అయినటువంటి ఒక దేవుడు ఆయన మనలను ప్రేమించి మన కొరకు బహుమతికి ఇచ్చిన తన ప్రియ కుమారుడైన యేసు చర్మము మీ మీద ఉండుటను బట్టి మీ మీద ఉన్న యేసుని నేను చూడగలుగుతున్నా. ఇది సువార్త. హై ఫ్రెండ్స్, ఆ యేసు మన కొరకు అద్భుతమైన కార్యములను చేసేశారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విమోచన ఇచ్చేశారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చేశారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అద్భుతమైన కార్యములను చేసి ఉన్నారు. ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే సువార్తని నమ్మండి. యేసే సువార్త. యేసుని గురించిన వార్తయే నేను ప్రకటించగలిగిన సత్య సువార్త. అంతకుమించి ఇంకేముంది? సో యేసును గురించినటువంటి ఒక వార్త నేను ఎప్పుడైతే పలికానో ప్రకటించానో అద్భుతాన్ని అదే జరిగించుకుంటుంది. ఎందుకనంటే సువార్త అది దేవుని శక్తి. సేవకులారా, దేవుని యొక్క సేవకులారా, సువార్తను ప్రకటిద్దాం. విశ్వాసులారా, మనం ఆలయానికి వచ్చినా లేక బయట ఎక్కడన్నా వింటూ ఉన్నా లేక ఇలా టీవీ ఛానల్స్లో ఒకవేళ మనం వింటూ ఉన్నా దేవుని గురించిన మాటను సువార్తగా మనం విందాం. ఆ యొక్క వాక్యం అందించినటువంటి ఒక దైవజనుడిని వీలైతే ఒక మాట వాళ్ళని మనం మెచ్చుకుందాం. వాళ్ళకు ఒక మాట అభినందన తెలియజేద్దాం. ఒక సెకండ్ ఇచ్చి వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. దేవుడు ఈ మాటలను మీ కొరకే పంపి ఉన్నారు, మీ కొరకే ఇచ్చినారు. ఐఎమ్ షూర్ విశ్వాసిగా మీరు ఒక మంచి మార్గంలో ఉన్నారని. ఖచ్చితంగా నాతోటి దైవ సేవకులైనటువంటి వారికి మీదట ఏదో వాళ్ళకు వచ్చినటువంటిది నోటుకు వచ్చినటువంటిది బ్లా 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 కాకుండా వారు ఖచ్చితంగా దేవుని దగ్గర కనిపెట్టి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఒక వర్తమానముతో అనగా ఒక సత్యమైన సువార్తతో ప్రజల ముందుకు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారని నమ్ముచు వారిని దీవిస్తూ ఉన్నా. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మీరు ఇచ్చిన ఈ చక్కని మాటలను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి విశ్వాసులైనటువంటి వారికి నా తోటి సేవకులైనటువంటి వారితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు కోటి స్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. ఏమనైనా ఎవరు ఏ కష్టములు ఉండి ఉన్నారో, ఏ కన్నీటితో ఉండి ఉన్నారో, ఏ నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారో, ఏ దైవ సేవకులు ఒకవేళ కన్నీటితో ఉండి ఉన్నారో, ఏ దైవ సేవకులు ఒకవేళ నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారో, సంఘమును బట్టి, సంఘ విశ్వాసులను బట్టి, సంఘ పెద్దల యొక్క మాటలను బట్టి ఒకవేళ కృంగిన స్థితిలో ఉండి ఉన్నారు. కానీ రోజుని నీ సేవకునిగా నేను పలికిన ఈ మాటల చేత మీరు వారిని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. వారు నిబ్బరము కలిగినటువంటి వారండి. నిన్ను గురించిన వాక్యముతో అనగా ఖండించడానికి కాదునైనా, తిట్టడానికి కాదునైనా, శోధించడానికి కాదునైనా, శాపములు పెట్టడానికి కాదునైనా ఒక మంచి సువర్తమానాన్ని ఈ యొక్క సంఘానికి అందించినట్లుగా, సమాజానికి అందించినట్లుగా నా తోటి సేవకులైనటువంటి వారిని కూడా మీరు దర్శించి వారిని ధైర్యపరిచి బలపరిచినందుకు నీకు వందనాలు. యేసు శక్తిగల నామములో ఈ కుటుంబాన్ని అంతటినీ నేను దీవిస్తున్నా. ఈ చిన్న బిడ్డలను నేను దీవిస్తున్నా. యవన బిడ్డలను నేను దీవిస్తున్నా. మంచి భవిష్యత్తు వారికి కలుగును గాక. వారు కృంగిపోయిన స్థితిలో నుంచి వారు లేవనెత్తబడుదురు గాక. నీ నామానికి మహిమకరముగా వారు జీవించుదురు గాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి
కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు, ఆయన సేవకులంగా మనమును ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన ఇచ్చిన వర్తమానంతో ప్రజల ముందుకు వచ్చి ప్రజలను దీవించున్నట్లు సదా మనకు తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభు మీకు తోడే ఉన్నారు. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నారు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. విశ్వాసులైనటువంటి వారికి మరొకసారి నేను మనవి చేస్తున్నా, ఒకవేళ మీకు ఎట్లా అనిపించినా మీ సంఘ కాపరిని ఒక మాట అభినందించండి, ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇవ్వండి, థ్యాంక్ యూ చెప్పి వెళ్ళండి. అలాగే సంఘ కాపరులారా, సేవకులారా, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు వాళ్ళని వీళ్ళని మనసులో పెట్టుకొని, లేక మనకు ఏదో నచ్చింది చెప్పేసి, మనకు నచ్చని దాని విషయంలో సెటైర్లు వేసి వాళ్ళని తిట్టేసి శాపనార్థాలు పెట్టేదానికంటే సత్య సువార్తనే లోకానికి మనం చాటి చెప్దాం. యేసు త్వరగా వచ్చేస్తున్నారు. సువార్త అది దేవుని శక్తి, అది చేయవలసిన కార్యాలని చేస్తుంది. ఈ విషయంలో ఒకవేళ మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి లేక నాతో పంచుకోవాలని కోరుకున్నా, ఒకవేళ ఏదైనా ప్రార్థన విన్నపం ఉన్నట్లయితే తప్పక ఒక ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ తెలియజేయడానికి నేను మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతోనే పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు విశ్వాసులైన మిమ్మల్ని, నా తోటి దైవ సేవకులైనటువంటి మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.